లక్షలు ఇచ్చి 10 లక్షలు ఇచ్చి ఇక చూడండి అసలు ఇది ఉంటుందా అండి? అక్నాలజ్మెంట్ రిసిప్ట్ బొల్లు చంద్రయ్య సన్ ఆఫ్ బి వెంకయ్య 56 ఇయర్స్ తుక్కుగూడ మహేశ్వరం 5 లక్షల రూపాయలు వైట్ చెక్ రూపంలో ఇచ్చారు బ్యాంక్ ఆఫ్ ఇండియా కూకట్పల్లి బ్రాంచ్ ఫ్రమ్ వర్టెక్స్ కేఎల్ఆర్ డెవలపర్స్. కేఎల్ఆర్ అంటే ఎవరు? మన లక్ష్మారెడ్డి. అగో ఫ్లైట్స్ చూసిరా అక్కడ టేక్ ఆఫ్ అవుతున్నాయి, గోడ కానుకొని ఇట్లా టేక్ ఆఫ్ అవుతాయి, సారీ ల్యాండ్ అవుతాయి. సిచ్యువేటెడ్ తుక్కుగూడ. ఇదంతా ఏంది? అసైన్డ్ భూములు. అసైన్డ్ భూములు ఏంది? కొనడానికి కానీ అమ్మడానికి కానీ ఎట్టి పరిస్థితుల్లో వీలు లేని భూములు. మరి ఎట్లా కొంటారా బాయ్ ఇవి? ఎట్లా కొంటారు, ఎట్లా అమ్ముతారు? ఒకవేళ రైతు కనుక అమ్మకానికి పెడితే ఇమీడియట్గా ప్రభుత్వం టేక్ ఓవర్ చేయాలి. ఆ భూమి తీసుకొని మళ్ళీ ఇంకొక అసైనీస్ ఎవరైతే ఉంటారో అర్హులైన వాళ్ళకి మళ్ళీ కేటాయించాలి. అయితే వీళ్ళు యాక్చువల్గా ఏంటంటే వీళ్ళకి 5 లక్షలు 10 లక్షలు ఇచ్చి మిగతా తర్వాత ఇస్తామని చెప్పిరట. ఇప్పుడు వాళ్ళు అంత ఇచ్చిన రైతులు ఇచ్చిన డేటాని ఇదంతా తర్వాత ఇచ్చినామని చెప్పి గన్నులు తెచ్చి బెదిరిస్తున్నారట. మీ మీద కేసులు వేస్తాం, మిమ్మల్ని పోలీస్ స్టేషన్లలో పెడతామని. ఇక వాళ్ళు అడగకుండా పాపం సైలెంట్ అయిపోయారు. ఇగో శ్రీమతి కీసరి బాలమ్మ లేట్ రామయ్య 58 ఇయర్స్ 10 lakhs రూపీస్ వర్టెక్స్ కేఎల్ఆర్ డెవలపర్స్ ఎల్ఎల్పి టువర్డ్స్ వెకేటింగ్ ది అగ్రికల్చర్ ల్యాండ్. ఎంత ఇది? 2 ఎకరాల 19 గుంటలు 23/గా. ఎప్పుడు ఇదంతా 2019లో జరిగిన దందా ఇది. కీసరి బాలమ్మ 5 లక్షలు, అంజయ్య గౌడ్ 5 లక్షలు, ఇవన్నీ అవే మొత్తం డేటా ఉన్నది. సో ఇదంతా కూడా ఎయిర్పోర్ట్ ల్యాండ్. మనం ఇంకాస్త ముందుకెళ్తే మనకి అర్థమవుతుంది.